గత 2-3 రోజులుగా మల్కాజ్గిరిలో నెలకొన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినాయి. ఒకరిపైన దాడి చేసుకుంటారని, ఇంకో గ్యాంగ్ ఇంకోరిపైన దాడి చేసుకుంటారని ఎంతో భయమైనటువంటి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో ఈ బోనాలు ఘటాల ఊరేగింపు భయమైనటువంటి సిచ్యువేషన్లో చేసుకుంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు దారి తీసింది, అక్కడ గొడవ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరిపైన దాడి చేశారు? మనతో మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీకే శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ ప్రత్యక్షంగా మీరు ఉన్నారా ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో? ఏం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? నమస్కారం అన్న, మీ జీ న్యూస్ ఛానల్ గారికి. యాక్చువల్లీ బేసికలీ లాస్ట్ టైము మేము ఈ బోనాల చెక్కు మల్కాజ్గిరిలో ఇవ్వడం జరిగింది. వినాయకుని గుడిలో, మల్కాజ్గిరి వినాయకుని గుడిలో ఎండోమెంట్ సంబంధించిన వినాయకుని గుడి ఆలయంలో ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. కానీ ఈసారి అక్కడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయని చెప్పేసి అల్వాల్ కూడా ఛాన్స్ ఇద్దామని అంటే అల్వాలు కూడా ఇవ్వండి, అల్వాల్ కూడా మన నియోజకవర్గం కాబట్టి అల్వాలలో పెట్టడం జరిగింది. కానీ లాస్ట్ టైము మన మల్కాజ్గిరిలో మన వినాయకుడు కూడా ఆలయంలో పెట్టినప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ బృందం టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా స్టేజ్ పైకి వచ్చి లాస్ట్ టైం ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా వచ్చి కూర్చొని వాళ్ళే బీర్లయ్య గారు వచ్చి ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు లాస్ట్ టైం గురించి చెప్తున్నా, ఆ రోజు మేము పోరాడినాం. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు, మా అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, మాకు అధ్యక్షుడిని ఒక స్టేజ్ మీద కానీ పిలవండి. మేమందరము ఆ రోజు నేను ప్రశ్నిస్తే అప్పుడు మమ్మల్ని పిలిచడం జరిగింది. లాస్ట్ టైం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు. అందుకు ఈరోజు అల్వాల్లా మేమందరం కూడా అల్వాల్కి వెళ్ళినప్పుడు కూడా అల్వాల్లో కూడా కనీసం అల్వాల్లో ఎండోమెంట్ సంబంధించిన అధికారులు ఉంటారు, మల్కాజ్గిరి అనే శాసనసభ్యుడు ఆయన మెయింటైన్ చేయాలండి ఇవన్నీ. ఆయన ప్రోటోకాల్ ఎవరిని పిలవాలి, ఎవరిని చేయాలి, అరే బీర్లయ్య గారు వస్తారు, మరి వాళ్ళ పార్టీకి అధికారం సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒకరినో ఇద్దరిని పిలవాలి, కార్పొరేటర్లకు స్థానం ఇవ్వాలి అని వాళ్ళు ముందుండి చూసుకోవాలి. ముందుండి చూసుకోకుండా సరే అక్కడికి వచ్చినారు, దన్న వచ్చి స్టేజ్ పైకి వచ్చేసినారు. స్టేజ్ పైకి రావడం జరిగింది, కార్పొరేటర్లు అందరికీ కూర్చుంది. మా దానిలో సరే మీరు అందరికీ తెలుసు, మీరు అందరికి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అందరి విషయం తీసుకున్నారు. సాయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పిల్లాడు కూర్చున్న తర్వాత అక్కడ ఏదో రథోత్సవం జరిగింది. ఆ సాయిని లేకపోవడం వల్ల మీ ఎండోమెంట్ ఆఫీసర్లు ఎందుకు ప్రశ్నిస్తలేరు, మీరు చేయలేయండి అని. సరే ఎండోమెంట్ చేయ ఆఫీసర్ మీ ఎమ్మెల్యే చేయలేయడం జరిగింది. ఆడ ఉన్నాయి కొన్ని చైర్లు తెప్పించుకోవచ్చు అన్న, మీరు రభస ఎందుకు చేయాలి, చైర్లు తెప్పించుకొని మీరు కూడా కూర్చోవాలి. మీరు దాన్ని ముందుగా ప్రీ ప్లాన్కి వచ్చి గొడవ చేసుకోవాలని చెప్పి వచ్చిర్రు. సరే సాయితో ఇవ్వడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ నాయకులు నువ్వు ఎందుకు వచ్చి ఆడ కూర్చుంటున్నావు అనగానే మా ఇన్ఛార్జ్ గారు ఇది ఏం మాట్లాడుతున్నావు అనే లోపల దన్న మా ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి మీద చేయడం జరిగింది. బట్టలు చింపేసుకున్నారు, రాపా అందరు కలిసి నడుస్తూనే ఉంది. నేనే మైక్ తీసుకున్నాను. తీసుకొని కేవలం 3-4 చెక్కులు ఇచ్చి అధికారంగా ఎమ్మెల్యే గారి మీద, మన బీలయ్య గారి మీద, మరి ఎమ్మెల్యే మీద ఇచ్చేసి పంపించేద్దామని అనుకున్నాం. దన్న అనుకోవడం, కొట్టుకోవడం, బట్టలు చింపడం, లక్ష్మీకాంత్ రెడ్డి మీద బట్టలు చింపడం, ఈ వెంకన్న, రామ్ యాదవ్ దన అనుకొని ఆ కొట్లాట బయట దాకా తీసుకెళ్ళిన తర్వాత మేము అక్కడ నేను ఏం చెప్పినా అలా గొడవ జరుగుతూనే ఉంది, జరగకుండా గేట్ బయట దాకా తీసుకెళ్తూనే ఉన్నారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరుగుతుంది, మేము అందరం ఆపుతా ఉన్నాం, మేము కూడా కొందరు ఆపుతా ఉన్నాం. చిన్న యాదవ్ గారు కూడా వచ్చినాడు. చిన్న యాదవ్ కూడా ఆపుతా ఉన్నాడు. ఆయన ఆపుతా ఉన్నాడు, నూకుతా ఉన్నాడు, ఆపుతా ఉన్నాడు, అందరం ఆపుతా ఉన్నాం. ఆయనకి జరిగిన సంగతి మాకు తెలియదు, ఆయన మీద జరగడం తెలియదు మాకు. మేము వెంకటేష్ యాదవ్ రిప్స్ మీద గుద్దుతున్నాడు. వెంకటేష్ యాదవ్ రిప్స్ మీద గుద్దంగానే మా అధ్యక్షుడు అమ్మా నాన్న అన్నాడు. నేను ఆయనను బట్టి గుంచుతా ఉన్నాం. మేము కానీ లక్ష్మీకాంత్ రెడ్డి మీద బట్టలు చినిగిపోయినాయి. రపా అందరూ కొట్టుకుంటడం జరుగుతుంది. మేము ఆ ఫ్లోలో ఉన్నాం. చిన్న యాదవ్కి వెనక మాకు ఆయన మీద చేయిందని మాకు తెలియదు. అది జరిగింది. అది ఏదో అనుకోకుండా ఆయన నూకడం వల్ల మా నాయకులు, అల్వాల్ నాయకులు కొందరు ఏదో అందరూ ప్రతి దాడి అందరూ అనుకోవడం జరగడం వల్ల మేమందరం చిన్న యాదవ్ సరే బాధపడ్డాం. అరే అయ్యింది చిన్న యాదవ్ మీద, ఆయన నాన్ కాంట్రవర్సీ క్యాండిడేటే, చిన్న యాదవ్ మీద దాడి జరిగింది అరే అని బాధపడి హనుమంతన్న కూడా చెప్పినాం. అన్న ఇట్లా చిన్న యాదవ్ సరే హనుమంతన్న కూడా మేము దాన్ని ఒప్పిద్దామని హనుమంతన్న చిన్న యాదవ్తో దెబ్బలు పడ్డాయన్న, పాపం ఆయన మీద ఏదో జరిగింది తోకులాటలో అంటే హనుమంతన్నకు చెప్పి చిన్న యాదవ్ గారు కాల్ చేపిద్దామనే లోపల మండల రాధాకృష్ణ యాదవ్ గారు ఆయన ఫోన్ చేయడం జరిగింది. హనుమంతన్నకి ఫోన్ చేయడం జరగడంలో ఆయనకు రెచ్చగొట్టే మాట్లాడే లోపల చేసుకుందాం లోపల మరి హనుమంతన్న కూడా రెచ్చగొట్టే లోపల నేను వస్తున్నా అని చెప్పేసి వీళ్ళు రావడం, నువ్వు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. మల్కాజ్గిరి రావడం జరిగింది. మల్కాజ్గిరి రావడంతో
ఆయన ఎప్పుడైనా హనుమంతన్న ఒక్కటే వెహికల్ ఆయన వస్తే ఆయన ఎంబడ టకా 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 అందరూ బండ్లు యాడ్ అయితేనే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఇంతమంది రా అంతమంది రా అని చెప్పాడు. రావడం మల్కారి దాని రావడం, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళందరూ కాపాడినారు, పోలీసు వాళ్ళందరూ కూడా అధికారంగా ఉన్నారు. దాని తర్వాత రోహిత్ బాబు గారు కూడా రావడం జరిగింది. రోహిత్ బాబు రావడం ఎందుకు రావడం వచ్చాడు, వాళ్ళ తండ్రికి ఎవరు ఇంట్లో ఎవరికైనా అయినా దోస్తుకి ఏదైనా అయినా పోతాం, వాళ్ళ తండ్రితో సవాల్ అయినప్పుడు ఇంట్లో కొడుకు రాడా? ఆయన ఎంఎస్ఎస్ ఆర్గనైజేషన్ మల్కారి నుంచి ఎన్నో అభివృద్ధి పరుగులు చేసిండు. మల్కారి కూడా ఆయనకు సంబంధం వచ్చిండు. ఆయన మెదక్ ఎమ్మెల్యే అయితే రావద్దా? వచ్చి తండ్రికి ఏదైనా ఆపద వచ్చి కూర్చొని అందరితో వచ్చి ఆయన ఒక్కటే బెకిల్ మీద వచ్చి సిఏ గారు లా అండ్ ఆర్డర్ కాపాడండి అని చెప్పి మా స్లోగన్స్ ఏముంది, కేటీఆర్ కేసీఆర్ డౌన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లా అనే స్లోగన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇది కేవలం జరిగింది. మీరు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ ఇష్యూ రేజ్ అయింది, మేము రిక్వెస్ట్ చేస్తే మా నాయకుల్ని పైకి తీసుకొచ్చారు. సేమ్ అదే తరహాలో ప్రోటోకాల్ ఇష్యూ ఒక క్రియేట్ చేసి బీఆర్ఎస్ నాయకులను అవమానపరిచేటువంటి ఆలోచనతోటే కాంగ్రెస్ ఈ చెక్కుల పంపిణీ పెట్టినట్టుగా కనబడుతుంది. లేదండి, నేను అదే చెప్తున్నా కదా, ఒక ఎమ్మెల్యే శాసనసభ్యునిగా ఉండి నువ్వు చూసుకోవా అని అడుగుతున్నాం. మేమెందుకు వచ్చి మేమేం చేయాలి, మీరు వచ్చి చూసుకోవాలి కదా, శాసనసభ్య ఎమ్మెల్యే నువ్వే కదా, అధికారులతో మాట్లాడి నువ్వెందుకు చూసుకోవట్లేవు, నీకు ఆలోచన లేదా అని అడుగుతున్నాం మేము. దీన్ని కేవలం రాజకీయ మైలేజ్ గురించి బీసీల గురించి రుదకండి. ఇది నేను అనేది ఏంటంటే ఇది కేవలం ఇక గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న 3 సార్లు ఎమ్మెల్యే, ఓ శాసనసభ్యుడు, 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంటు. ఆయన 1992 నుంచి ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్న వ్యక్తి. ఆయన ప్రజల గురించి కార్యకర్తల గురించి ఎంత దూరమైనా పోతాడు. ఆయన నికారసమైన కార్యకర్త, ఆయన నికారసమైన నాయకుడు. ఆయన ఇవాళ మల్కాజ్గిరిలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ఇవాళ మీరు ఇంటర్వ్యూ తీసుకున్న బీజేపీ ప్రసన్న మేడం కూడా భయప్రాంతం అవుతుంది, మల్కాజ్గిరిలో ఏం జరుగుతుందో ఏం గొడవలు అవుతుందో అని అంటుంది కదా. అమ్మ నువ్వు మా కారు పెడతాం, హనుమంతనొద్దు మా కారు పెడతాం, మల్కాజ్గిరిలో ఎన్ని కార్లైనా ఎన్ని కాలనీలైనా సరే మనం వెళ్దాం, కాలనీలో హనుమంతన గురించి అడుగుదాం, ఎంత అభివృద్ధి జరిగింది, సీసీ రోడ్లైనా డ్రైనేజ్లైనా ఎలక్ట్రిక్ అయినా గత ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి జరిగినాయి. ప్రధానమైన సమస్యలు మల్కాజ్గిరిలో రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజ్గిరి ఎంతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి రైల్వే బ్రిడ్జినైనా సరే, మరి సబ్స్టేషన్లు అయినా సరే, మౌలాలి కమాన్ లాంటి విషయంలో అయినా సరే, మరి చెరువుల అభివృద్ధి అయినా సరే, ఎన్నో అభివృద్ధులు హనుమంతన్న హయాంలో జరిగినాయి. మీ హనుమంతన్న హయాంలో ఆలయంలో ఆయన దయతో ఆయన కార్పొరేటర్లే ఆయన వెన్నుపోడ్చి వచ్చి కేవలం డబ్బులకి అదే ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డి కేవలము ఇవాళ మొన్న అయిన ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఆయన కేవలం డబ్బులతో వచ్చి ఇవాళ విచ్చలవిడిగా డబ్బులు పంపి ప్రజలల్లో ఇలా గెలిచి ఇలా విధ్వంసం సృష్టిస్తుండు. ఆయన రూపాయి కూడా పంచకుండా 75,000 ఓట్లు వచ్చింది మాకు. మైనంపల్లి హనుమంతన్నకి కాంగ్రెస్ పార్టీకి 75,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ నాయకుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇదే బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తుంటే హనుమంతరావు కొడుకు 30 వాహనాలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందే గేట్లు దన్నుకొని వాహనాల మీద గ్రైనేట్ విసిరినటువంటి వీడియోలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రత్యక్షంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా చూశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చూశారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడండి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో 30 నేను అదే చెప్తున్నా. ఎక్కడైనా హనుమంతన్న కేవలం ఒక బండి మీదే వస్తాడు, 30 బండ్ల మీద ఏం రాడు. హనుమంతన్నకు అభిమానులు ఉంటారు, ఆయన చేసిన అభివృద్ధి మీద ఆయన నాయకులు ఉంటారు, ఆయన అభిమానంతో వస్తూ ఉంటారు. ఆయన ఎక్కడ పోయినా ఆయన వెనుక వస్తారు. కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్ ఎక్కడ తనలే, మీరు వీడియోలు చూపెట్టండి, మేము చూపిస్తాం. లేదండి, లేదు, అది ఒకరిది విద్వాంసాలు ఇట్లనే రెచ్చగొట్టుకుంటే అది మా కార్యకర్తలు హనుమంతన్న అభిమానులు చేయలేదు. అది వాళ్ళు సృష్టించుకొని అది చేయడం జరిగింది అంతే. ఇవాళ నేనేమంటున్నానంటే మల్కాజ్గిరి ప్రజలకు ఏదో భయం అవుతుంది, హనుమంతన్న అభిమానం కాంగ్రెస్ పార్టీతో భయం అవుతుంది, ఎక్కడ తిరగాలన్నా ప్రశాంతంగా ఉన్న బోనాలు ఎట్లా జరుపుకోవాలి, ఎందుకండి ఇవన్నీ? ఎవరేం చేశారు? హనుమంతన్న ఎవరికి ఏం చేశాడు? ఎంతమందిని కొట్టిండు, ఎంతమందిని చంపిండు? ఎందుకు తప్పు దారి తీస్తున్నారు మీరందరూ? నేను అనేది ఏంటంటే ఇవాళ మైనంపల్లి హనుమంతన్న గారు వెళ్దాం, మీ న్యూస్ మీ ఛానల్ దగ్గరికి వెళ్దాం, ఎన్ని కాలనీలకు వెళ్దాం, ఎన్ని బస్సులలో ఎంత అభివృద్ధి జరిగింది ఆయన హయాంలో, ఎవరు భయపడుతున్నారు ఏందో మనం అడుగుదాం. ఒకటి. రెండోది, ఇవాళ కేటీఆర్ గారు బీసీల మీద దాడులు జరిగిందని బీసీ నాయకులు అందరిని తీసుకొని, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని వచ్చినాడు. మరి
ఒక ఉద్యమకారుడు, తెలంగాణ టీఆర్ఎస్ ఉద్యమకారుడు, ఒక డివిజన్ అధ్యక్షుడు, మరి ఆయన చనిపోయడం జరిగింది ఇక్కడ పటేల్ నగర్లో. మరి వాళ్ళింటికి ఎందుకు పోలే? ఒక దళిత బిడ్డ నరసింహరావు అనే చనిపోయిండు. మరి ఒక దళితులను చనిపోవడం, బీసీలకు ఏదో అయ్యింది, బీసీ నాయకులకు జరిగింది అని చెప్పేసి పోయడం జరిగింది. చిన్న గొడవతోని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, పరామర్శించడం జరుగుతుంది. మరి ఒక దళిత నాయకుడు చనిపోయిండు, ఉద్యమకారుడు, టీఆర్ఎస్లో ఎంతో రోజుల నుంచి పనిచేసిండు. మరి ఆయన చనిపోయిన చాలా శోక దుఃఖంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం. వాళ్ళని ఎందుకు పరామర్శించలే? మరి గతంలో మరి కృష్ణ మాదిగా ఉండే, కృష్ణ మాదిగా చనిపోయిండు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోలే? మొన్న ఇదే కేటీఆర్ ప్రభావ్ చేసి చూసండి, మొన్న మాన్యూస్ మీద అయిన దాడి, నర్సింగ్ అని అయ్యన్నగర్ క్యాండిడేట్, అలా టీఆర్ఎస్ క్యాండిడేట్, మరి ఆయన కూడా జైలు పోయిండు. మరి ఆయన ఇంటికి కూడా పోలే కదా నువ్వు? దళితుల మీద నీకు చిన్న చూపు ఉంది, దళితుల మీద నీకు చిన్న చూపు ఉంది. నువ్వు దళితులను ఈడ కేవలం ఏం తెలుసా, బీసీల మీద రుదుతూ రాజకీయ మైలేజీల గురించి ఇక్కడ మల్కాజ్గిరిలో అందరు కేవలం కులాల మీద, మతాల మీద ఇదన్నీ రుద్దడం చేస్తారు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు. అంతేగాని ఇవి అందరు ప్రశాంతంగా ఉన్నారు సార్. మైనంపల్లి హనుమంతన్ అంటే అందరికి అభిమానం. ఈడ ఎన్నో కాలనీలైనా సరే, బస్తీలైనా సరే, నాయకులైనా సరే, ఆయన ఒక మాస్ లీడర్, అందరికీ అభిమానం. ఇవాళ నువ్వు రామ్ యాదవ్ ఆఫీస్లో కార్పొరేటర్ను పట్టుకొని ఏసీపీలు, డీసీపీలు, ఎస్ఐలు రాసి పెట్టుకోండి. నువ్వు రాసి పెట్టుకుంటే అంటే డిక్షనరీ రాసి పెట్టుకున్నా నువ్వు అధికారం రావు, నువ్వు ముఖ్యమంత్రి కావు. మీరు వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు ఏదో వచ్చి నువ్వు ధమ్కిస్తున్నావు అందరికీ. నేను మన ఏసీపీలు, డీసీలు, ఎవరెవరు నాయకులు అందరు రాసి పెట్టుకోని అని చెప్తున్నావు. నువ్వు ప్రోటోకాల్ ఏది కాన్వే గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ వచ్చి మల్కారి చౌరస్తాలో 20-30 కార్లతో వచ్చి విధ్వంసం సృష్టించిన. మరి నువ్వెందుకు ఒక్కరిని తిరుగుతలేవు? నువ్వెందుకు 30 కార్లతో మల్కారికి ఎందుకు వచ్చినావు? నువ్వెందుకు 100 కార్లు తీసుకొని ప్రెస్ క్లబ్ పోయినావు? నువ్వెందుకు కాన్వేలు మెయింటైన్ చేస్తున్నావు? నీకు ఇబ్బంది అయితే లేదా కాన్వేలు పెట్టేస్తే? అంటే నీకో న్యాయం, వేరేళ్ళకో న్యాయమా? నువ్వు ఫస్ట్ ఒక్కరిని తిరుగు, నీ ఒక్క కారుతో ఒక్కరిని తిరుగు. కేటీఆర్ గారు ఇవన్నీ ఇక్కడ నడవవు. నువ్వు చెప్పేది అంతా ప్రజలందరూ తెలుసు. గత దశాబ్ద కాలంలో 10 సంవత్సరాలు మీరు సృష్టించినది, మీరు 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు 100 కోట్లు దోచుకొని మీరు ఇలా శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మడానికి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇలా ప్రజలకు హ్యాపీగా వెళ్తున్నాయి. అందరూ కూడా అభివృద్ధి నడుస్తుంది. మాకేం మైనస్ కాలే. ఎలక్షన్స్ ఉన్నాయి, మేము కూడా ప్రజలలోకి వెళ్తాం. మేమందరం 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర పార్టీ మాది కూడా. రేపు మేము కూడా మా పథకాలు, మా హనుమంతన చేసిన అభివృద్ధితో మేము కూడా వెళ్తాం, దీనికి ప్రజలలోకి వెళ్తాం. జరిగినటువంటి ఘటన పైన శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏ అంశం జరగకపోయినా బీఆర్ఎస్ నాయకులే వచ్చి మాపై దాడి చేసి మళ్ళీ తిరిగి మాపైన దాడి చేశారని ఒక అంశాన్ని క్రియేట్ చేసుకొని బీసీ నినాదాన్ని ఒకటి తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.